హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెండు బిగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఒకటి డిఎస్సి, రెండు జాబ్ క్యాలెండర్. డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఏదైతే స్పెషల్ డిఎస్సి ఉందో దానికి సంబంధించిన స్పెషల్ డిఎస్సి సంబంధించి సిలబస్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి, వెబ్సైట్లో ఉంటుంది. సిలబస్ని ప్రభుత్వం డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైతే డిఎస్సి స్పెషల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి డిఎస్సి సిలబస్ని ఒకసారి చూడండి. మనకి సిలబస్ క్లియర్గా అర్థమవుతేనే మనం ప్రిపరేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వం ఇంతకుముందే ఉగాదిలో జాబ్ క్యాలెండర్ వస్తుందని తెలియజేశారు. డిఎస్సిని కూడా జాబ్ క్యాలెండర్లోనే ఇంక్లూడ్ చేసి అప్పుడు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయి అనేది తెలియజేస్తారండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి డీమోటివేట్ చేస్తున్నారండి. అటువంటి ఏమి నమ్మొద్దు. మీరు సోషల్ మీడియా జోలికి అసలు వెళ్ళొద్దు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో క్లియర్ కట్గా ఉంటుందండి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి. అప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. ఈరోజు కానీ రేపు కానీ అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు డిఎస్సి గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతారండి. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మాట్లాడిన తర్వాత నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలి, నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఇవ్వాలి అనేది చూస్తారండి. ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్స్, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు డిఎస్సిని కూడా ఇంక్లూడ్ చేస్తారని మన సమాచారం ఉందండి. ఆ రోజు మాత్రమే నోటిఫికేషన్లో ఇన్ని పోస్టులు ఉంటాయని స్పెసిఫిక్గా తెలియచేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు డిమోటివేట్ అవ్వద్దండి. ఇప్పుడు నుండి మీరు చదవడం మొదలుపెట్టండి. సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ చాలా డ్రై సబ్జెక్ట్స్ అండి. అవి చదవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నుంచే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చదువుకుంటూ ఉంటే సిలబస్ అనేది సకాలంలో పూర్తి చేయవచ్చు. వాళ్ళ మాట వీళ్ళ మాట అయిన నోటిఫికేషన్ రాదు, నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ పోస్టులు ఉంటాయని ఇవి వద్దండి. ఇవి నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. టైం కూడా చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా చదువు మీద ఫోకస్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీద వద్దు. మీకు ఏదైనా మీకు జెన్యున్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలియజేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.